హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య కూలర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పర్ఫెక్ట్గా జొన్న రొట్టెలు ఎలా చేయాలో మరొకసారి చూసేద్దాం. ముందుగా నేను ఒక చెంబుతో కొన్ని వాటర్ పోసానండి. అదే చెంబుతో మనం పిండి కూడా తీసుకుందాం. ఈ వాటర్ అంతా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనము పిండి కలుపుకుందాం. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి మొత్తం కలుపుకోవాలండి. అప్పుడే జొన్న రొట్టెలనేవి మెత్తగా వస్తాయి దూదిలాగా, లేకపోతే గట్టిగా వస్తాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ బౌల్‌ని పక్కన పెట్టుకొని చాలా మెత్తగా కలుపుకోవాలండి. మనకు పిండి లూజ్‌గా అనిపిస్తే ఇంకొంచెము అందులోకి పొడి పిండి ఉంటుంది కదా! ఆ పొడి పిండిని ఇలా యాడ్ చేసి మొత్తము కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తము కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనము ఒక సైడ్‌న పెట్టుకోవాలి. ఏదైనా ఒక సైడ్‌లో పెట్టుకోవాలి. అప్పుడు పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని మనము కలుపుకోవాలి. అలాగే వేడిగా ఉంది పిండి కాబట్టి ఇలా సెపరేట్‌గా 2 ఈక్వల్ పార్ట్స్ లేదా 3 ఈక్వల్ పార్ట్స్‌గా చేసుకోవచ్చు. కొన్ని చేతిలో వాటర్ తీసుకొని, సారీ ఫ్రెండ్స్, నేను వాటర్ తీసుకొని కలపడం చూపించలేదు. స్కిప్ అయిపోయింది. ఇక్కడ నేను వాటర్ చల్లుకుంటూ పిండి కలుపుతున్నాను. మీరు కూడా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండినంతా ఒక రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నట్టుగా 2 ఈక్వల్ పార్ట్స్ చేశాను ఆ పిండిని. ఇలా రౌండ్‌గా బాల్ లాగా చేశాను. ఇలా మొత్తం నాకు 6-7 బాల్స్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని మనము జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకుందాం. నేనిక్కడ మా ఫ్రెండ్ నాకు గ్లాస్‌తో చేస్తే బాగా వస్తాయని చెప్పింది. అందుకని ఒకసారి ట్రై చేద్దామని గ్లాస్ తీసుకున్నాను. సో, ఇప్పుడిక్కడ పల్చటి కవర్, కూరగాయలు తీసుకొస్తాం కదా! ఆ కూరగాయలు కవర్‌ని పడేయకుండా అది రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని ఇలా జొన్న రొట్టెలు చేసుకోవడానికి వాడుకుంటే చాలా బావుంటుంది. కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. జొన్న రొట్టెల్ని ఇప్పుడు కొంచెం ఎలాబొరేట్ చేసుకుందాం. ఈ విధంగా ఇలా కొంచెం పెద్దగా చేసుకొని మనము పెట్టుకుంటే మనకి రోలింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. చూడండి, ఇలా పెద్దగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న గ్లాస్‌ని పైన ఆయిల్ అప్లై చేసి, రౌండ్ షేప్ ఉంది కాబట్టి పైన ఆయిల్ అప్లై చేసి మనము రొట్టె అనేది చేసుకుందాం. చాలా బాగా వచ్చింది మా ఫ్రెండ్ చెప్పినట్టుగా. కానీ నాకు అలవాటు లేదు కాబట్టి నేను చాలా పెద్దగా చేయలేకపోయాను దీనితోటి. కొంచెం మాత్రమే చేయగలిగాను. నేనెప్పుడు యూజ్ చేసే చిన్న ప్లాస్టిక్ డబ్బా ఉంది. సో, దాంతో అయితే నాకు అలవాటు కాబట్టి చేయగలిగాను. చూడండి, పిండి అనేది గ్లాస్‌కి అంటుకుంటుంది. ఎందుకంటే పిండి కాస్త లూజ్‌గా ఉంది కాబట్టి అంటుకుంటుంది. కొంచెం పిండి గట్టిగా ఉంటే అలా అతుక్కుపోదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో, నేనెప్పుడు చేసే చిన్న డబ్బాకి కొంచెం ఆయిల్ అప్లై చేసి రొట్టె మొత్తము ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా చేస్తే మనకి చేతులు కూడా పెద్దగా నొప్పి రావండి. మామూలుగా వేరే వేరే ప్రాంతాల్లో అయితే చేతుల మీద చేస్తారు. ఈ జొన్న రొట్టెల వీడియోని నేను అంతకుముందే పోస్ట్ చేశాను. కానీ మరొకసారి పెట్టాలని నాకు అనిపించింది. ఈ విధంగా ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవాలండి. ఇది మేము ప్రిపేర్ చేయించుకున్నది జొన్న రొట్టెల కోసం. మీరు ఆ ప్లేస్‌లో వేరే నాన్ స్టిక్ ప్యాన్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు రొట్టెని బాగా హీట్ అయిన ఆ ప్యాన్ మీద వేసుకుందామండి. చాలా హీట్ అవ్వాలి. అప్పుడే జొన్న రొట్టె వేగుతుంది. ఒకవేళ స్టవ్ గనుక సిమ్‌లో ఉంటే మాత్రం హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. అప్పుడే జొన్న రొట్టెలు ఈ విధంగా వేగుతాయి. మనకి గరిటె లేకుండానే ఆ రొట్టెని మనం చేత్తో చాలా చక్కగా తీసేయొచ్చు.
చూడండి నేను చేత్తో తీసేస్తున్నాను. రొట్టె చాలా పర్ఫెక్ట్‌గా వేగిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మరొకసారి మనము ఈ రొట్టెను తిప్పుకుందామండి. బ్యాక్ సైడ్ కూడా వేగిపోయింది. చూడండి ఈ జొన్న రొట్టెలు తినడం వల్ల షుగర్, బీపీ అనేవి చాలా కంట్రోల్‌లో ఉంటాయంట. సో, ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది ఏ కర్రీతో అయినా తినొచ్చు. నేను కాకరకాయ కర్రీ చేశాను కాబట్టి చాలా బావుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్.